బంగారం కొనడం తగ్గించండి అన్నటువంటి మోడీ పిలుపు మరి మహిళలు ఎంత మేరకు స్పందిస్తారు, పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు ఎంత మేరకు స్పందిస్తారనేది చూడాలి. దానికంటే మరొక కీలకమైనటువంటి అంశం వేసవి తర్వాత ఆన్లైన్ క్లాసులు జరపమంటున్నారు. దీనికి తల్లిదండ్రులు ఎంతమంది అంగీకరిస్తారు? ప్రైవేట్ పాఠశాలలకి ఈ పిల్లలు వస్తేనే ఫుడ్డు, బ్రెడ్డు, బటరు, జామ్, వీళ్ళు వస్తే వాళ్ళకి పుస్తకాలు ఇవ్వచ్చు, రకరకాలైన అంటగట్టచ్చు. ఆన్లైన్లో కరోనా టైంలో జరిగింది. అప్పుడు పుస్తకాలు తక్కువ అయ్యేటప్పటికి డబ్బులు వీళ్ళకి తక్కువ వచ్చినాయి అని ఫీజుల రూపంలో వసూలు చేశారు. ఇప్పుడు వీళ్ళు ఫీజులు అయితే పూర్తిగా తీసుకుంటారు. రెండో పక్కన ఆన్లైన్లో క్లాసులు అంటే మెయిన్ ఏంటంటే పెట్రోల్ డీజిల్ తగ్గుతుంది అనేది, ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ తగ్గుతుంది అనేది. బట్ ఆన్లైన్లో ఉన్నప్పుడు ఇంట్లోనే పిల్లలు ఉంటారు. పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు వాళ్ళు స్పందించే తీరు కొంత అంటే పిల్లలు ఆడుకుంటుంటారు. ఈ ఆటలు తల్లిదండ్రులకు నచ్చకే వాళ్ళని స్కూళ్ళ తర్వాతన అంటే కాసేపు పిల్లలతో సరదా, కానీ ఆ తర్వాత వాళ్ళ అల్లరిని భరించలేరు. ఈ కరోనా టైంలో కూడా ఇట్లా ఇళ్లల్లో జరిగినప్పుడు బాగా ఇబ్బంది పడిపోయారు. ఎప్పుడు పిల్లలు స్కూల్కి వెళ్తారా అని చూశారు. ఇప్పుడు పిల్లల్ని స్కూళ్ళకి పంపించొద్దు ఇంట్లో నుంచి అంటే ఎన్ని విద్యా సంస్థలు అంగీకరిస్తాయి, ఎంతమంది తల్లిదండ్రులు అంగీకరిస్తారు అన్నది చూడాల్సి ఉంది.